మీ స్మార్ట్ ఫోన్ మీ జేబును గుల్ల చేస్తోందా? ఈజీ మనీ కోసం మీరు వేసే అడుగులు మిమ్మల్ని నడి రోడ్డుపై నిలబెడుతున్నాయా? అవును, రంగుల ప్రపంచాన్ని చూపిస్తూ కోట్ల రూపాయల ఆశ చూపి నిలువునా ముంచేస్తున్నారు డిజిటల్ కేటుగాలు. నమ్మక ద్రోహం చేస్తూ అకౌంట్లు ఖాళీ చేస్తున్న ఈ అంతర్రాష్ట్ర కిలాడీల అసలు రంగు బయటపడింది. పక్కా స్కెచ్ తో ఇంటర్నేషనల్ లెవెల్లో డెకాయిట్లో ఆడుతున్న ఈ బెట్టింగ్ మాఫియా గుట్టును రట్టు చేసింది తెలంగాణ సిఐడి. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మఘోషతో మొదలైన ఈ దర్యాప్తు దేశవ్యాప్తంగా ఉన్న ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా కూల్చివేసిందో ఇప్పుడు చూద్దాం. అంతా సవ్యంగా సాగిపోతున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జీవితంలో ఆ ఒక్క బెట్టింగ్ యాప్ ఒక పెను తుఫాన్లా మారింది. కరీంనగర్కు చెందిన చల్లా సాయికృష్ణారెడ్డి అనే టెక్కీ కేవలం ఒకే ఒక్క ఏడాది కాలంలోనే అక్షరాల 9,95,000 రూపాయలను ఆన్లైన్ బెట్టింగ్లో పోగొట్టుకున్నాడు. దఫాబెట్ అనే ప్రమాదకరమైన ప్లాట్ఫామ్ అతనికి మొదట్లో చిన్న చిన్న లాభాల రుచి చూపించి ఆ తర్వాత భారీగా ఆశలు రేకెత్తించింది. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే భ్రమలో పడి తన కష్టార్జితాన్ని ఆ యాప్లో తగలేశాడు. చివరకు తీవ్రమైన మానసిక నష్టానికి గురై తాను మోసపోయానని గ్రహించి కరీంనగర్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ అంతర్రాష్ట్ర మహాకుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ ఒకే ఒక్క కేసుతో తెలంగాణ సిఐడి రంగంలోకి దిగింది. ఈ దర్యాప్తులో సిఐడి అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యే నిజాలు తెలిశాయి. ఇది కేవలం ఒక ప్రాంతానికో ఒక రాష్ట్రానికో పరిమితమైన మోసం కాదు. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్ వంటి 3 ప్రధాన రాష్ట్రాల్లో ఈ ముఠా నెట్వర్క్ విస్తరించి ఉంది. కేటుగాళ్లు మ్యూల్ అకౌంట్ల పేరిట అమాయకుల బ్యాంక్ ఖాతాలను కొనుగోలు చేసి వాటి ద్వారా బెట్టింగ్ సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా వేరే అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దాదాపు 10 లక్షల మంది మెంబర్లు ఈ అప్లికేషన్లో యాక్టివ్గా ఉంటూ రోజువారీ బెట్టింగ్లు కాస్తున్నారంటే ఈ నెట్వర్క్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజు కమిషన్ రూపంలోనే ఈ ముఠాకు 8 నుండి 10 లక్షల రూపాయల వరకు అక్రమ ఆదాయం వస్తుంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న కిలాడీల మోసపూరిత వ్యూహం చూసి అధికారులు విస్తుపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అడ్డుపెట్టుకుని ఈ డిజిటల్ దొంగలు అంతర్జాతీయ స్థాయి ఆపరేషన్ నడుపుతున్నారు. ఈ దఫాబెట్ యాప్ను ఫిలిప్పీన్స్ దేశంలో డిజైన్ చేసి రూపొందిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. అయితే దీని నిర్వహణ, టోటల్ కంట్రోల్ మొత్తం యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే నుంచి జరుగుతుంది. అంటే కూర్చున్నది విదేశాల్లో, దోచుకుంటుంది మన భారతీయుల సొమ్మును. ఈ ఇంటర్నేషనల్ లింక్స్ చూసి సిఐడి అధికారులే షాక్ గురయ్యారు. యూపీఐ లావాదేవీలు, క్యూఆర్ కోడ్లు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి ఈజీ పేమెంట్ మెథడ్స్ ద్వారా ప్రజల నుంచి నిధులు సేకరిస్తూ చట్టాల కంటికి చిక్కకుండా విదేశాలకు తరలిస్తున్నారు. అమాయక పౌరుల్ని ఆర్థికంగా దెబ్బతీస్తూ నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారు. మనం గమనించాల్సింది ఈ కిలాడీలు కేవలం క్రికెట్ మ్యాచ్లపైనే కాదు, క్యాసినో గేమ్లు, ఏవియేటెడ్ ప్లాట్ఫామ్లపై కూడా బెట్టింగ్లను ప్రోత్సహిస్తూ యువతను బానిసలుగా మారుస్తున్నారు. మొదట నమ్మకం కలిగించడానికి కొన్ని చిన్న చిన్న పేమెంట్లు అకౌంట్లో వేస్తారు. ఆ తర్వాత పెద్ద మొత్తంలో డబ్బు పెట్టించి నిలువునా ముంచుతారు. మరి ఈ అంతర్జాతీయ ముఠాను పట్టుకోవడానికి సిఐడి ఎలాంటి వ్యూహం పన్నింది ఇప్పుడు చూద్దాం. సిఐడి ప్రత్యేక దర్యాప్తు బృందం సాంకేతిక ఆధారాలను వేటాడటం ప్రారంభించింది. బాధితుడు పంపిన డబ్బు ఎక్కడికి వెళ్లిందో ట్రాక్ చేయగా అది ఏకంగా 8 లేయర్లో విస్తరించి ఉన్న 46 మ్యూల్ అకౌంట్ ఖాతాలోకి మారినట్లు గుర్తించారు. దర్యాప్తు అధికారులు బ్యాంక్ లావాదేవీలు, మొబైల్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలు, సోషల్ మీడియా ప్రొఫైల్స్, వాట్సాప్ గ్రూపులను డేటా అనలిటిక్స్ ద్వారా జల్లెడపెట్టారు. నిందితులు దొరకకుండా ఉండేందుకు నిరంతరం మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు మారుస్తూ తాము నివసించే లొకేషన్లు కూడా మారుస్తూ పోలీసులకు సవాల్ విసిరారు. చట్టాన్ని అమలు చేసే సంస్థల నుంచి తప్పించుకోవడానికి ఈ డెకాయిట్లు వేసిన ప్లాన్ చూసి అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు.
ఈ అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ నెట్వర్క్ను కోకటి వేళ్లతో పెకిలించడానికి తెలంగాణ సిఐడి డైరెక్టర్ జనరల్ చారు సిన్హా ఆధ్వర్యంలో ఒక పవర్ఫుల్ ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. డీఎస్పీ స్థాయి అధికారుల నేతృత్వంలో 6 ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన 40 మంది సిఐడి అధికారులు 3 రాష్ట్రాలపై సింహ స్వప్నంలా విరుచుకుపడ్డారు. న్యూఢిల్లీ, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో 2 వారాల పాటు అత్యంత రహస్యంగా క్షేత్రస్థాయి సినిమాటిక్ ఆపరేషన్ నిర్వహించారు. డే అండ్ నైట్ కాపు కాసి నిందితుల ప్రతి కదలికలపై నిఘా ఉంచారు. చివరకు మే 29న 6 బృందాలు ఒకేసారి మెరుపుదాడి చేసి దఫాబెట్ సామ్రాజ్యాన్ని కుప్పకూల్చాయి. ఈ మెరుపుదాడిలో 2 దఫాబెట్ యాప్ ప్రధాన నిర్వాహకులతో పాటు ఒక ఆఫ్ఘనిస్తాన్ జాతీయుణ్ణి మొత్తం 11 మందిని సిఐడి అరెస్ట్ చేసింది. నిందితులో గుజరాత్కు చెందిన మనీష్ సింగ్, అభిషేక్ సింగ్, అజిత్ సింగ్, విజయ్ పాటీదార్, యుగల్ పాటీదార్, ప్రతీక్ ప్రణయ్భాయ్ ఉన్నారు. అలాగే ఢిల్లీకి చెందిన ఆగ్నేయస్ దాస్, అభిషేక్ వాధ్వా, మహమ్మద్ హలీం, పంజాబ్కు చెందిన లవ్ కుమార్, సిమర్ప్రీత్ సింగ్ల ముఠా ఆటకట్టించారు. వీరి నుండి 3 లగ్జరీ కార్లు, 8 ల్యాప్టాప్లు, 2 ఐప్యాడ్లు, 26 మొబైల్ ఫోన్లు, 5 పాస్పోర్ట్లు, 3,21,900 రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఆగడాలు దేశవ్యాప్తంగా సాగాయని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ డేటా స్పష్టం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో వీరిపై 225 ఫిర్యాదులు, 73 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ పోలీసులు ఒకరే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి అక్రమ ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లపై 414 కేసులు నమోదు చేశారు. 100కు పైగా అంటే 108 అప్లికేషన్లు బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. మరో 37 అప్లికేషన్లు తెలంగాణ పరిధిలో జియో ఫెన్స్ చేసి యాక్సెస్ లేకుండా చేశారు. అంతేకాదు ఈ యాప్స్ ప్రమోట్ చేయవద్దని 25 మంది సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. చట్టాన్ని దాటిపోతామనుకునే అక్రమార్కులకు ఈ ఆపరేషన్ ఒక గట్టి హెచ్చరిక. టెక్నాలజీ వెనక దాక్కున్నా సిఐడి పంజా విసరడం ఖాయం. ప్రజలారా, సులభంగా డబ్బు వస్తుందనే ప్రకటనలను నమ్మి డిజిటల్ ఉచ్చులో పడకండి. ఆన్లైన్ బెట్టింగ్స్ మీ జీవితాలను, కుటుంబాలను రోడ్డున పడేస్తాయి. మీ స్మార్ట్ ఫోన్లో ఉండే ఇలాంటి ప్రమాదకరమైన యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించండి.